ఈరోజు ఈ పిచ్చి పిచ్చి వాదనలు పిచ్చి పిచ్చిగా ఈరోజు మా సాక్షి పేపర్లో బ్రహ్మాండంగా వేస్తుంటారు. అంత ఒక కామెడీగా తీసుకోవాలని అందరికీ కోరుకుంటూ మెయిన్ ఈరోజు అడిగిన క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి, హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి, హూ ఈజ్ ముప్పిడి అవినాష్, హూ ఈజ్ విజయసాయి రెడ్డి? మీ ఓళ్ళు కాదా? మీ ఓళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి, ఈరోజు బ్రూవరీస్లో మెయిన్ పీపుల్ అంతా బయట వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చావా? వాడు ఐఆర్ఎస్ వాడు ఒకడు, ఇంకొకడోడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నుంచి తీసుకొని వచ్చి, ఏం మన దగ్గర లేరా? మన దగ్గర మనుషులు లేరా? ఇటు చేసేవాళ్ళు లేరా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయలే? దేనికి తీసుకొని వచ్చావు? నీకు ఆఫీసర్స్ కాదు కావాల్సింది, నువ్వు ఎక్కడ వేలు ముద్ర వేయమంటే వేసేవాళ్ళు కావాలా. వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్కామ్ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా నేను ఒకటి చెప్తున్నా, దయచేసి వైసీపీ నాయకులకు చెప్తున్నా, మా పార్టీ ఆఫీస్లో ఈ బాటిల్స్ మిగిలిపోయి ఉన్నాయి. మేమైతే ఈ తాగలేము, మా వల్ల కాదు. మీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే ఈ బాటిల్స్ కూడా మీకు ఇచ్చేస్తా. ఎవరు తాగేవాళ్ళు లేరు. కాకపోతే మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీగా మీకు ఇస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో దయచేసి ఈ బాటిల్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయవచ్చు. ఈ బాటిల్స్ మీకు అందరికీ గుర్తుంటుంది. ఈ బాటిల్స్ ఎక్కడయో కాదు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడు తెచ్చిన బాటిల్స్ అవి అలాగే ఉన్నాయి. అవి తీసి మళ్ళీ ఈరోజు బయట పెట్టా. ఆ రోజు అయినా మీ అనుమానం ఏంది? తాగామనే. ఈ తాగామనుకో సంకనాగిపోతా, ఇది అయితే సంకనాగిపోతా. అమ్మో వద్దొద్దు. కాబట్టి ఆ రోజు బాటిల్స్ ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాయి. ఈ ఎందుకు తీసానంటే ప్రజలకి ఏ విధమైన విషం తాగారో తెలవాలనే బయటికి తీశాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకటి గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు, నువ్వు మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు. గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. యా, ఎనీమో? పాపం లాస్ట్ టైం మా రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే. వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచింది నగరి. లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇన్ని నోట్లు పడుతున్నాయి, ఆ నోట్లు మాకేమో సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా,
ఒకరిని నగరిలో మా ఎమ్మెల్యే బాను ఈజ్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ, మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, అది జబర్దస్త్. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ, ఎనిమో ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం, సిట్టు విచారణ నేను సిట్టు విచారణ ఏంగానే నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా. ఇదేంది ఇది? ఇంకొక 2 నెలలు కూడా తవ్వేకొంది వస్తుంది. ఈ ఫ్లైట్లు, ఈ డబ్బులు. అమ్మాయినా 2000 రూపాయల ప్యాకెట్ దొరికిందంట. ఒరే, ఆ 2000 కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప.